వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం మంగళగిరిలో తంజావూరు పెయింటింగ్స్ వచ్చిన శారీస్ చూద్దామండి. అండ్ సింగిల్ బార్డర్ అండి ఇది. మనం గ్యాప్ బార్డర్లో చూసాం ఆల్రెడీ. ఇప్పుడైతే కనుక చిన్న సింగిల్ బార్డర్లో ఉంది, 2 ఇంచెస్ బార్డర్లో స్టార్ట్ చేద్దామండి వీడియో. మంచి ప్యూర్ వైట్ కలర్ అండి. వైట్ మీద ఎంత ప్లెజెంట్గా ఉందో పెయింటింగ్ ఇలా వచ్చిందండి. అండ్ పైన అయితే కనుక టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది. కింద కూడా సేమ్ గోల్డ్ కలర్ 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అండ్ మంచి వైట్ కలర్ మీద ఈ పెయింటింగ్ ఎంత అందంగా ఉందండి. చాలా క్లాసీగా ఉంది అండ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. అండ్ పళ్ళు ఇలాగా చిట్ పళ్ళు మీద ఇట్లానే పెయింటింగ్స్ వచ్చినాయి. అండ్ బ్లౌజ్కి అయితే కనుక మొత్తం ప్లెయిన్ రన్నింగ్ వచ్చి అండ్ ఈ బార్డర్ పైన ఒక చిన్న పీకాక్ డిజైన్ ఇచ్చేసారు. అది హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ వస్తుందండి. ఇలా వచ్చింది కాంబినేషన్ అయితే. ఈ శారీస్ ప్రైస్ వచ్చి 4200 పడుతుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, మనం జస్ట్ ఇలా చూద్దాము. అండ్ మంచి బాటిల్ గ్రీన్ అండి, మంచి బాటిల్ గ్రీన్ అండి. చాలా బాగుంది, చాలా బాగా ఎలివేట్ అవుతా ఉంది. పళ్ళు ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అన్నిటికీ సేమ్ అండి, సేమ్ బార్డర్ వచ్చేసి పైన దాంట్లో ఉన్న ఒక పీకాక్ బుట్టి మాత్రం హ్యాండ్స్కి ఇస్తారు. ఇదైతే మంచి బ్లాక్ కలర్ మీద వచ్చింది. ఇలా వచ్చిందండి. ఇలా వచ్చి పళ్ళు ఇలా ఉంది. సేమ్ ప్రైస్ అండి, 4200. ఇది మంచి రాణి పింక్ ఇలా వచ్చిందండి. రాణి పింక్ మీద బుటీస్ కూడా కంపల్సరీగా వస్తున్నాయండి. బుటీస్ అంటే ఒక చిన్న ఒక పీకాక్ కానీ ఒక ఎలిఫెంట్ కానీ అలా ఇస్తున్నారు. ఇది పళ్ళు వచ్చింది. ఇదైతే కనుక ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. మంచి డార్క్ ఎల్లోలో డబల్ షేడ్ అండి, డ్యూయల్ షేడ్. ఇది ఎల్లో కూడా మనకి కొంచెం మ్యాంగో ఎల్లో లాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. నెక్స్ట్ మెరూన్ కలర్, దీనికి మాత్రం కాంట్రాస్ట్ వచ్చిందండి. అండ్ శారీ అంతా డార్క్ మెరూన్ కలర్, ఓన్లీ దీనికి ఒక్కదానికి మాత్రమే కాంట్రాస్ట్ వచ్చింది. పళ్ళు ఇలాగ గ్రీన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా గ్రీన్ కలర్ వచ్చిందండి. ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది. నెక్స్ట్ కొంచెం క్రీమ్ కలర్ అండి, వైట్ కాదు క్రీమ్ కలర్ మీద ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. ఒకసారి పాస్ నొక్కమ్మా.